బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. మా జాజల సీనన్న గారి నేతృత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన అడుగడుగున ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ దాకా కూడా మేము గట్టిగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు జాజల సీనన్న గారి నేతృత్వంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా గణేష్ చరణ గారు ఇప్పటిదాకా చెప్పినట్టు బీసీలు మేము సుమారుగా 60% పైన బీసీలు ఉన్నప్పటికీ మాకు అడుగడుగున కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి బీసీలపైన ప్రదర్శిస్తున్నాయి. మేము రాజ్య భాగంలో భాగంగా సుమారుగా 60% అంటే 100కి 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన మేము బీసీలము అట్టడుగున ఉండిపోతున్నాం. రాజకీయ అవకాశాలు లేక కూడా అభివృద్ధిలో కూడా ప్రతి కులం కూడా అన్ని రంగాలలో వెనుకబడిపోతూ ఉంది. అదే రకంగా కులగణనలో జనగణన అనే విషయంలో కూడా మేము ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కులగణన చేసి కేంద్రం పంపించినప్పటికీ అక్కడ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి మేము ప్రభుత్వాలపైన తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా మా కులగణనలో జనగణన అనేది జరగాల, మేమెంతో మాకంతానే నినాదంతో మేము ప్రయాణిస్తున్నాం. మా వాటా మాకు దక్కే వరకు కూడా మా జాజల సీనన్న నేతృత్వంలో మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.